హాయ్ ఎవ్రీబడి. గత వీడియోలో ఎలా మనం రెజ్యూమ్ క్రియేట్ చేయాలి ఏఐతో చూసాం. కొన్ని టూల్స్ యూస్ చేసాం. మనం జెమినీ టూల్స్ని యూస్ చేసాం. ఈ జెమినీ టూల్ ద్వారా మనం ఏఐ అనేది ఇన్బిల్టెడ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం రెజ్యూమ్ని క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్నటువంటి రెజ్యూమ్ని మనం లింక్డ్ఇన్లో ఎలా అప్లై చేయాలి, అప్లై చేసుకున్న మెథడాలజీ ఏంటి, ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి ఎలా ఉంటుంది అని చూద్దాం. ఎంతోమంది వరకు తనని తాను హోప్ అనేది చేసుకోకుండా గివప్ ఇస్తూ ఉంటారు. ఈ గివప్ ఇచ్చే వాళ్ళని నేను ఎప్పుడు కూడా క్షమించను. సో కాబట్టి ఫస్ట్ వన్ వచ్చి ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఎప్పుడైనా కూడా మనం ఒక జాబ్ డిస్క్రిప్షన్ని వెతకాలి అంటే, ఒక జాబ్ అనేది ఎక్కడ ఉంది అనేది చూస్తే ఫస్ట్ ఫ్రెషర్ అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషర్గా మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఆపర్చునిటీస్కి అని అంటే, ఫ్రీలాన్సింగ్ హ్యాకథాన్ ఫెసిలిటేటర్ టెక్నికల్ ఎవాల్యుయేటర్ అని చెప్పి ఒక చిన్న రోల్ అనమాట. ఈ రోల్ అనేది ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఈ కంపెనీ వాళ్ళు ఏంటి, కొలాబరేటివ్గా అయ్యి ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసుకొనేసి ఇవన్నీ కూడా రివ్యూ చేయాలి అని చెప్పారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేశారు. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పారు, తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా చెప్పారు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఈ ఫ్రీలాన్సింగ్ హ్యాకథాన్ ఫెసిలిటేటర్ టెక్నికల్ ఎవాల్యుయేటర్గా నేను అప్లై చేయాలి అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ ఎవాల్యుయేటర్ చేసేదానికి మనకు ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కదా. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ రెజ్యూమ్ అనేది మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ వన్ వచ్చి అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఒక చోట మనం కంప్లీట్గా తీసుకున్న తర్వాత రెజ్యూమ్ని మనకు ఇక్కడ ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా చూస్తే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈజీ టు అప్లై అని ఉంటుంది, తర్వాత మనం ఎక్స్పీరియన్స్ లెవెలా ఫ్రెషరా అనేది ఉంటుంది అనమాట. కంపెనీకి సంబంధించి మనం ఏ కంపెనీ అప్లై చేయాలనుకుంటే ఆ కంపెనీ యొక్క కెరీర్స్ పోర్టల్ అన్నకి వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. రిమోట్ అయితే రిమోట్ ఆపర్చునిటీస్, లేదు అంటే ఆన్ సైట్ అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్, హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ ఆపర్చునిటీస్. కంపెనీకి వెళ్ళటం, తర్వాత ఇంటిలో కూర్చొని వర్క్ చేసుకోవడం. ఆన్ సైట్ అన్నా కూడా సేమ్, కంపెనీలో వర్క్ చేయడం. రిమోట్ అంటే కంప్లీట్గా రిమోట్గా వర్క్ చేయడం అనమాట. నేను దీనికి అప్లై చేయాలనుకోండి, ఇక్కడ నాకు ఈజీ టు అప్లై అని కనిపిస్తుంది. మీరు చూస్తుంటే ఇక్కడ ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్ కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా 1 సెకండ్లో మనకు సబ్మిట్ అయిపోతుంది. తర్వాత హెచ్ఆర్కి మన రెజ్యూమ్ అనేది వెళ్తుంది. తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మనకు మెయిల్ పెట్టడం కానీ కాల్ చేయడం కానీ జరుగుతుంది. ఇది మనకు ఒక ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకుంటే. ఒక ఎవాల్యుయేటర్ అంటే మనకు ఇక్కడ ఫ్రెషర్స్కి ఎవాల్యుయేటర్ కొన్ని కీవర్డ్స్ అనేది మ్యాచ్ అవ్వలేకపోయినా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లెవెల్ పెడుతున్నాను. ఒకవేళ మీరే ఎంట్రీ లెవెల్ అనుకుంటే ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్, ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తుంటే ఇలా ఫ్రెషర్ అని మీరు సెర్చ్ చేయాలి. తర్వాత ఇంటర్న్షిప్ అని చేయాలి. చేసిన వెంటనే కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ మనకు వస్తున్నాయి. చూడండి, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలా మనకు చాలా ఆపర్చునిటీస్. ఫ్రెషర్గా అయితే మనకు ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ చూడాలి. ఎలిజిబిలిటీ జాబ్ డీటెయిల్స్లో 0 to 3 years ప్రిఫర్డ్ అని చెప్పారు. ఇక్కడ చూడండి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ 1 hourకి బిఫోర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు మ్యాజిక్ బస్ ఫౌండేషన్ అని చెప్పారు. ఎక్కడ అని చెప్పారు, లొకేషన్ పార్ట్ టైం అని చెప్పారు, ఆన్ సైట్ అని చెప్పారు. ఆన్ సైట్ అని చెప్పారు. నేను దీనికి ఒక రెజ్యూమ్ని క్రియేట్ చేసేసి ఇప్పుడిప్పుడే ఒక రెజ్యూమ్ని నేను క్రియేట్ చేసుకోవాలి అనుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఈ ఆపర్చునిటీస్ మనకు కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం కాపీ చేస్తాం. ఫాస్ట్గా కాపీ చేసేసి జెమినీ ఆల్రెడీ ఉంది మనకి. ఆల్రెడీ మనం డౌన్లోడ్ కూడా చేసాం రెజ్యూమ్ని. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, రెజ్యూమ్ని మనం అటాచ్ చేద్దాం. క్రియేట్ రెజ్యూమ్ అకార్డింగ్ టు ది జేడి అంటే జాబ్ డిస్క్రిప్షన్ అని మీనింగ్ అనమాట. Ctrl+V పేస్ట్ చేసిన వెంటనే మనకు రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది.
ఇక్కడ మనం ఫస్ట్లే క్రియేట్ పీడిఎఫ్ అని రాసామంటే డైరెక్ట్గా చేసేదన్నమాట. సో మనం చూద్దాం. క్రియేట్ పీడిఎఫ్, ఎంటర్. సో మనము పీడిఎఫ్ని క్రియేట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో జనరేట్ అయిన పీడిఎఫ్ని మనం డైరెక్ట్గా ఇచ్చినటువంటి జాబ్ డిస్క్రిప్షన్కి మనం అక్కడ అప్లై అని ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. చూద్దాం ఎలా జరుగుతుందో. సో డేటా అనేది మనం డౌన్లోడ్ చేయాలి. ఇలా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిన వెంటనే మనం అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి మనం వెరిఫై చేయాలి, ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఒకసారి మనం ఏఐని యూజ్ చేసుకొని చేసిన వెంటనే మనం డౌన్లోడ్ చేసి పెట్టకూడదు. ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. లేదంటే రిఫైన్డ్ ప్రాంప్ట్ ఇచ్చి మనం ఇంకా జాగ్రత్తగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. చూడండి, 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని రాశాను. ఇక్కడ ఉంది అనమాట. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ అవన్నీ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఫార్మాట్ మొత్తం కూడా ఎలా పడితే అలా ఇచ్చారు. సో క్రియేట్ విత్ 7+ years of experience resume with proper font and space between text. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాజ్ ఏ బ్రాండింగ్ అండ్ యాజ్ a branding manager, as a branding manager, create PDF resume with 7+ years of experience with proper font and space between the text. సో ప్రాపర్గా రాలేదు, రిఫైన్డ్ ప్రాంప్ట్ రాసాం, మళ్ళీ మనం ఒకసారి చెక్ చేయాలి. ఇలా ఈజీ అనేది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈజీ అనేది మనం ఇక్కడ ఇచ్చినప్పుడు, ఇక్కడ ప్రజెంట్ మనం ఎక్స్పీరియన్స్ లెవెల్లో పెట్టాం కాబట్టి అంత కనిపించలేదు. సో చూద్దాం, ఇక్కడంతా కూడా ఈ లింక్డ్ ఇన్ ఐకాన్స్ కనిపించేవంతా కూడా మనం ఈజీ టు అప్లై. మన దగ్గర రెజ్యూమ్ ఉందనుకోండి ముందే, మనం డైరెక్ట్ అప్లై చేయడమే, ఇంకా వేరేదేం ఉండదు ఆప్షన్ అలా. సో చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటనేది ప్రాసెస్. ఓకే, మరి మనకు బ్రాండ్ మేనేజర్ అనే దాని గురించి ఇచ్చేసారు. సో రెజ్యూమ్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవ్వలేదు. మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి జాబ్ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకుందాం. మనం సరైనటువంటి రెజ్యూమ్ వచ్చేంత వరకు మనం దాని మీదనే ఉండి కంప్లీట్ చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ అజెండా. క్రియేట్ PDF resume according to the JD. According to the JD. Let's see. క్లియర్గా చదవాలి. మనం ఎప్పుడైనా స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పారు, పార్ట్ టైమ్ ఆన్సోట్ హైదరాబాద్ లొకేషన్ అని చెప్పారు, సాఫ్ట్ స్కిల్స్ డెలివర్డ్ సెషన్స్ అండ్ ప్రొవైడింగ్ ద ఫీడ్బ్యాక్ అండ్ మెంటరింగ్ ద పీపుల్, అండ్ ప్రజెంటేషన్ డిజైనింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ లెర్నింగ్ అని చెప్పారు, రిలవెంట్ టీచింగ్ ట్రైనింగ్ అండ్ దెన్ ఫెసిలిటేషన్ ఎక్స్పీరియన్స్ హైలీ ప్రిపరబుల్ అని చెప్పారు. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అని చెప్పారు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళకి. ఓకే, సో లెట్ మీ చెక్. 12 years of experience with the storytelling approach. This is the proven track record. Okay, core competency. So next వచ్చి let's create PDF. So it will be create the resume now. మనకున్న సమయాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం విత్ ఏఐతో అనేది కూడా మనం గమనించాలి. మనకు జెమినీ అనేది ప్రజెంట్ ఫ్రీగా ఉన్న వర్షన్ కాబట్టి నేను జెమినీని యూజ్ చేయడం, తర్వాత మీకు ఒకసారి
చాలా వరకు మీకు చెప్పడం కూడా జరుగుతుంది అనమాట ఇలా. సో రెజ్యూమ్ అనేది క్రియేట్ అయిపోయింది, సాఫ్ట్ స్కిల్స్ రెజ్యూమ్. ఓకే, లెట్స్ వాచ్, download it, apply it through this. Submit the application and turn your resume into your profile to recruiter. Not now. సో అప్డేట్ ప్రొఫైల్ అనేది మనం చేసేయాలి అని ఏం లేదు, చేయొచ్చు చేయలేకపోవచ్చు. నేను ఎక్కువగా ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కోసం చూసుకుంటూ ఉంటా కాబట్టి చాలా వరకు స్టెమ్ ఎడ్యుకేటర్స్ సంబంధించి ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా బయట ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అంతగా కూడా నేను దాని మీద ఆలోచన చేయలేదన్నమాట. ఇప్పుడు చూడండి, బాచుపల్లి స్కూల్ హైదరాబాద్ స్టెమ్ లెసన్స్ చెప్పాలి పిల్లలకి, ట్రైనింగ్ ఇవ్వాలి అనుకోండి. సో ఇక్కడ ఏంటి, ఆన్ సైట్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ స్టెమ్ ఎడ్యుకేటర్ ఇచ్చారు. ఇది ఒక టెక్నాలజీ కంపెనీ అనమాట, అది సాఫ్ట్వేర్ కంపెనీ. సో మనం కంపెనీని చూసేటప్పుడు కూడా ఈ కంపెనీ మీద క్లిక్ చేసి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవేళ మనం ఫాలో కొట్టాలంటే ఫాలో కొట్టచ్చు, జాబ్స్ కూడా చూడొచ్చు ఎలాంటి జాబ్స్ ఉన్నాయని అంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ జాబ్స్ అని ఉంటాయి అనమాట. పీపుల్ని కాంటాక్ట్ అవ్వాలంటే పీపుల్ని కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, వాక్ ఇన్ డ్రైవ్, కాంట్రాక్ట్ ట్రైనీ టెస్ట్ ఇంజనీర్, సపోర్ట్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ నైట్ షిఫ్ట్ అండ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, వీళ్ళంతా కూడా అనమాట. సో వాక్ ఇన్ డ్రైవ్ అనేది దీని మీద ఉంది, 1 వీక్ ఎగో ఇది ఆల్రెడీ అయిపోయింది. కాంట్రాక్ట్ పొజిషన్ అనమాట, హైటెక్ సిటీ, ఇమీడియట్ అండ్ అబోవ్ జాయినర్ విత్ ప్యాకేజ్ ఆఫ్ 1.90. ఓ, సబ్జెక్టెడ్ టు ద పర్ఫార్మెన్స్ 28th ఏప్రిల్ అని చెప్పారు. ఆల్రెడీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి మనం మీరు అడుగు పెట్టాం చాలా ముందు అనమాట, అయిపోయింది ఆల్రెడీ. సో మనం వీటిని ఇలా చూసుకోవచ్చు. సో ఫ్రెషర్కి అయితే ఇంటర్న్షిప్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటర్న్షిప్స్ని మనం ఎతికేటప్పుడు కూడా చాలా వరకు ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి మనం జాబ్ హైరింగ్లో చాలా వరకు మనకు ఇంటర్న్ పీపుల్ అనేది అడుగుతున్నారు. చూడండి, 5,000 ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. మనం ఎక్కడ ఇండియా మొత్తం చూస్తున్నాం. ఇంటర్న్ ఏఐ అనుకోండి, ఆన్ సైట్ చెన్నై వాళ్ళకి ఆపర్చునిటీ ఉందన్నమాట. కోడింగ్ ట్రైనర్ గౌహతి హైదరాబాద్. సో ట్రైనింగ్ ఫ్రంట్ అండ్ ఇంటర్న్, ఇలా మనకు ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయి. ఇంటర్న్షిప్స్ తెలుగు టీచర్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం. సో చూడండి, ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్సే. డేటా సైన్స్ ట్రైనర్, చూడండి ఇలాంటి మనకు నచ్చినటువంటి కంపెనీని మనం చూసుకొని ఏ కంపెనీ బెటర్, ఈ కంపెనీ బెటర్ అని అంటే మనం డైరెక్ట్ ఇవన్నీ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్. చూడండి, స్టైఫండ్ ఈజ్ అరౌండ్ 18,000 పర్ మంత్, ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్. ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని చెప్తున్నారు, ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉన్నాయి. చూడండి, 1 అవర్ ఎగో నేను ఎప్పుడైనా సరే ఈ లింక్ని మనం ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వాలనుకోండి డైరెక్ట్ చూడాలి. కొన్ని అప్లికేషన్స్కి అప్లై అనేది ఆపర్చునిటీ అప్లై చేస్తే ఇలా క్లిక్ చేస్తున్న వెంటనే మనకు ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, మరి ఎందుకు? సో ఓపెన్ అవున కంపెనీలు మాత్రమే చూసుకోండి. నెట్వర్క్ ఇష్యూ ఉన్నా కూడా ఓపెన్ అవ్వ కొన్ని అలో చేయండి. అలో చేసిన వెంటనే నో లాంగర్ అవైలబుల్, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అనమాట. సో అకాడమిక్ లీడ్, ఇలాంటి ఇంటర్న్షిప్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఎక్కడైనా కూడా చూసుకోవాలి, ప్రాపర్గా చూసుకొనేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఫ్రెషర్గా అప్లై చేయాలనుకున్నప్పుడు ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్లోకి అసోసియేట్ లెవెల్ కూడా ఫ్రెషర్కి సంబంధించిందే పెట్టుకోండి. మీరు రిమోట్ పెట్టాలనుకుంటే రిమోట్ పెట్టుకోండి. తర్వాత లొకేషన్ కావాలంటే లొకేషన్ కూడా యాడ్ చేసుకోండి. హైదరాబాద్ లొకేషన్. సో ఇలా మనం లొకేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ అని చెప్పి లొకేషన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్న్స్ 430 ఇంటర్న్స్. చూడండి, సెట్ అలర్ట్ అనుకోండి. దీని సెట్ అలర్ట్ అంటే ఆల్రెడీ నేను 20 జాబ్స్ పైననే అలర్ట్ అనేది ఇచ్చాను. సో యూ హ్యావ్ లిమిట్ ఆఫ్ యాక్టివ్ జాబ్స్ అని చెప్పి అని అంటుందన్నమాట. అలర్ట్స్ ఆల్రెడీ ఇచ్చాను.
సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్న్స్. 430 ఇంటర్న్స్ ఉన్నాయి. 430 చూడండి. ఈ 430 ఇంటర్న్స్ అనేది మీరు ఎన్ని అప్లై చేయకూడదు చెప్పండి. రీసెంట్గా వచ్చినవి డేట్ పోస్టెడ్, ఒకవేళ 24 అవర్స్ అనుకోండి, 149 అవర్కి 149 అంటే మనకి ఎన్ని ఉన్నాయని చెప్పండి. మన మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మన జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రెజ్యూమ్ని మనం జాబ్ డిస్క్రిప్షన్కి సెట్ అయ్యే విధంగానే మాత్రమే మనం అప్లై చేసుకోగలగాలి. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్ about this all the intense process and how to apply the process. ఓకే, మీరు అప్లై చేసిన వెంటనే ఒకవేళ మీ మెయిల్కి లింక్ అయ్యి ఉంటే, ఒకవేళ మీ మెయిల్కి ఏదైనా లింక్ అయ్యి ఉంటే డైరెక్ట్గా మెయిల్కి లింక్కి మీకు అప్లై చేసినట్లు వస్తుందన్నమాట. సో లేదు అని అంటే అవ్వదు. చూడండి, మనం ఎప్పుడైనా కూడా ముఖ్యంగా ఏదైనా సరే మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా లింక్డ్ఇన్కి సంబంధించినవి అని అన్నప్పుడు లింక్డ్ఇన్కి సంబంధించినవి కూడా మీరు అప్లై చేసుకోండి. ఓకే, సంబంధించినటువంటి మెయిల్కి మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.